భారతదేశంలో మొట్టమొదటి ఫిఫా బాలికల టాలెంట్ అకాడమీ ఎక్కడ స్థాపించబడింది? తెలంగాణ. భారతదేశంలో మొట్టమొదటి ఫిఫా టాలెంట్ అకాడమీని బాలికల కోసం ఏర్పాటు చేయడానికి అఖిల భారత ఫుట్బాల్ సమైక్య మరియు తెలంగాణ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ అకాడమీ తెలంగాణలోని హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియం కాంప్లెక్స్లో ఉంటుంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, విద్య, ఆర్థిక మరియు సంక్షేమాన్ని నిర్వహిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత అంగన్వాడీ కేంద్రం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ జిల్లాలోని వద్దమ్నా గ్రామంలో దేశంలోని మొట్టమొదటి ఏఐ ఆధారిత అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించింది. మిషన్ బాల్ భరారీ కింద ఈ పైలట్ ప్రాజెక్టు గ్రామీణ భారతదేశంలో బాల్య విద్యకు అధునాతన డిజిటల్ సాధనాలను పరిచయం చేస్తుంది. ఇది వెనుకబడిన పిల్లలకు లీనమయ్యే మరియు సాంకేతిక ఆధారిత అభ్యాస అనుభవాలను అందించడం ద్వారా గ్రామీణ పట్టణ విద్యా అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ కరెంట్ అఫైర్స్. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025లో ఏ భారతీయ నగరం అత్యున్నత ర్యాంకును పొందింది? బెంగళూరు. 2025 గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్లో బెంగళూరు భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 26వ స్థానంలో ఉంది. బలమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ కారణంగా బెంగళూరు ప్రధాన విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. ఇక భారతదేశంలో 2వ స్థానంలో ముంబై, 3వ స్థానంలో ఢిల్లీ, 4వ స్థానంలో చెన్నై, 5వ స్థానంలో కోల్కతా నిలిచాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో సియోల్, 3వ స్థానంలో బీజింగ్, 4వ స్థానంలో దుబాయ్, 5వ స్థానంలో శాన్ ఫ్రాన్సిస్కోలు నిలిచాయి. ఈ ఏఐ సిటీ ఇండెక్స్ను కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనే గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ పరిశోధన సంస్థ విడుదల చేసింది. ప్రధాని మోదీకి చెందిన ఏ ప్లాట్ఫామ్ 3.53 కోట్ల రిజిస్ట్రేషన్తో గిన్నీస్ రికార్డు సృష్టించింది? పరీక్షా పే చర్చ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్షా పే చర్చ మై గవ్ ప్లాట్ఫామ్లో 3.53 కోట్ల రిజిస్ట్రేషన్తో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ ఎన్ఏపి 2020తో అనగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో అనుసంధానించబడిన ఈ పీపీసీ ఒత్తిడి లేని అనుభవపూర్వక విద్యను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా పరీక్షలను ఆనందకరమైన అనుభవంగా మారుస్తుంది మరియు వికసిత్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళుతుంది. ఇటీవల ఆస్ట్రేలియన్ పర్యాటక ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సారా టెండూల్కర్. ఆస్ట్రేలియా అంతర్జాతీయ పర్యాటక ప్రచారమైన కమ్ అండ్ సే జీ డేకి బ్రాండ్ అంబాసిడర్గా దిగ్గజ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ నియమితులయ్యారు. ఈ ప్రచారంతో ఆమె ప్రపంచవ్యాప్త గుర్తింపులోకి అడుగు పెడుతున్నది. ఇటీవల ది రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆర్ కౌశిక్. ది రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్ అనే పుస్తకాన్ని ఆర్ కౌశిక్ రాశారు. ది రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్ ది రోహిత్ శర్మ స్టోరీ అనేది భారత క్రికెటర్ రోహిత్ శర్మ తన తొలినాళ్ల నుండి ఒక లెజెండరీ ఆటగాడిగా ప్రస్తుత స్థితి వరకు, ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో అతని ప్రయాణాన్ని వివరించే పుస్తకం. అస్సాం రైఫిల్స్ మరియు భారత వైమానిక దళం ఇటీవల మణిపూర్లో నిర్వహించిన ఉమ్మడి మానవతా సహాయ చర్య పేరు ఏమిటి? ఆపరేషన్ సహయోగ్.
అస్సాం రైఫిల్స్ మరియు భారత వైమానిక దళం సంయుక్తంగా మణిపూర్లో ఆపరేషన్ సహయోగ్ అనే సహాయక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. జాతీయ రహదారి 2 అనగా NH2 వెంబడి కొండ చర్యలు విరిగిపడటంతో జూలై 17 నుండి ఈ గ్రామాలు అందుబాటులో లేవు. బియ్యం, పప్పులు మరియు నిత్యావసరాలు సహా 6 టన్నులకు పైగా రేషన్లు పంపిణీ చేయబడ్డాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన మహాబోధి ఆలయం ఏ నది ఒడ్డున ఉంది? నిరంజన నది. 1949 నాటి బోధగయ ఆలయ చట్టాన్ని రద్దు చేయాలనే పిటిషన్ను విచారించడానికి భారత సుప్రీంకోర్టు అంగీకరించింది. బీహార్లోని మహాబోధి ఆలయ మెరుగైన పాలన కోసం దానిని కేంద్ర చట్టంతో భర్తీ చేయాలని పిటిషన్ డిమాండ్ చేస్తున్నది. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం అనగా దీన్నే బోధి మహాబోధి ఆలయం. ఇది లుంబిని, సారనాథ్ మరి కుషినగర్లతో పాటు 4 అత్యంత పవిత్రమైన బౌద్ధ ప్రదేశాల్లో ఒకటి. ఇది బీహార్లోని బోధ్ గయాలో నిరంజన నది ఒడ్డున ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రం తొలిసారిగా జోనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం సంజ్ఞా భాషా వ్యాఖ్యాతలు, అనువాదకులను ఎంపానల్ చేసింది? పంజాబ్. జోనైల్ జస్టిస్ చట్టం 2015 కింద సంజ్ఞా భాషా వ్యాఖ్యాతలు, అనువాదకులు మరియు ప్రత్యేక విద్యావేత్తలను ఎంపానల్ చేసిన భారతదేశంలో పంజాబ్ మొదటి రాష్ట్రంగా అవతరించింది. వినికిడి మరియు ప్రపాలు ఉన్న పిల్లలకు అందుబాటులో మరియు సున్నితమైన న్యాయాన్ని నిర్ధారించడం దీని యొక్క లక్ష్యం. జిల్లాల వారీగా నిపుణులను నియమించి చట్టపరమైన నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తారు. వారు ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లలకు సంబంధించిన సాధారణ మరియు ఇతర కేసుల్లో సహాయం చేస్తారు. మాతృవందన యోజన మిషన్ శక్తి యొక్క ఏ ఉప పథకం కింద అమలు చేయబడింది? సామర్థ్. ప్రధానమంత్రి మాతృవందన యోజన కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ డ్రైవ్ను మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విస్తరించింది. ఇది మిషన్ శక్తి ఉప పథకం సామర్థ్య కింద కేంద్ర ప్రాయోజిత పథకం. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా అనగా DBT ద్వారా ఆర్థిక సహాయం అందించడం దీని యొక్క లక్ష్యం. జాతీయ ఔషధ మొక్కల బోర్డు ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఆయుష్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు న్యూఢిల్లీలో 2 ముఖ్యమైన అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. మొదటి అవగాహన ఒప్పందం నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు మరియు మహారాష్ట్రలోని పూణేలోని ఇస్వేద్ బయోప్లాంట్స్ వెంచర్ మధ్య జరిగింది. ఇది కణజాల సంస్కృతి పద్ధతుల ద్వారా అరుదైన, అంతరించిపోతున్న ఔషధ మొక్కలను సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్. ఆగస్టు 2025లో అంతర్జాతీయ సౌర కూటమిలో అధికారికంగా 107వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? మోల్డోవా. మోల్డోవా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 107వ సభ్యదేశంగా చేరింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది 2015లో ప్యారిస్లో జరిగిన COP21 సందర్భంగా భారతదేశం మరియు ఫ్రాన్స్ ప్రారంభించిన ప్రపంచవ్యాప్త ఇనిషియేటివ్. 2030 నాటికి సౌర పెట్టుబడులను అన్లాక్ చేయడం మరియు టెక్నాలజీ అదేవిధంగా ఆర్థిక ఖర్చులను తగ్గించడం దీని యొక్క లక్ష్యం. ఇది వ్యవసాయం, ఆరోగ్యం, రవాణా మరియు విద్యుత్ రంగాలలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఖడ్గమృగాల వేటను ఎదుర్కోవడానికి రైసోటోప్ ప్రాజెక్టును ప్రారంభించిన దేశం ఏది? సౌత్ ఆఫ్రికా. దక్షిణాఫ్రికా విశ్వవిద్యాలయం ఖడ్గమృగాల కొమ్ములలోకి రేడియోధార్మిక ఐసోటోపులను ఇంజెక్ట్ చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన వేట వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది.
ఈ ఇనిషియేటివ్ను రైసోటోప్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. అదేవిధంగా దీనిని ఇట్వాటర్ స్రాండ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నది. దీనికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ మద్దతిస్తున్నది. కెపాసిటీ ఇనిషియేటివ్ కింద భారతదేశం ఇటీవల ఎవరితో కలిసి తన మొదటి ప్రాజెక్టులను ప్రారంభించింది? ఐక్యరాజ్య సమితి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతివ్వడానికి భారతదేశం యొక్క అనుభవాన్ని ఇది ఉపయోగించుకుంటుంది. భారతదేశం యుఎన్ గ్లోబల్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్ కింద మొదటి 4 ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ కార్యక్రమం గ్లోబల్ సౌత్ దేశాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడంలో సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇనిషియేటివ్ సెప్టెంబర్ 2023లో 78వ యుఎన్ జనరల్ అసెంబ్లీ సందర్భంగా ప్రకటించబడింది. మరియు ఫిలిప్పీన్స్ తమ మొదటి ఉమ్మడి నావికా విన్యాసాలను ఏ సముద్రంలో నిర్వహించాయి? దక్షిణ చైనా సముద్రంలో. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ తమ మొదటి ఉమ్మడి నావికా విన్యాసాలను నిర్వహించాయి. ఇది సాహసోపేతమైన వ్యూహాత్మక చర్యను సూచిస్తుంది. 2 రోజుల ఈ వ్యాయామం ఆగస్టు 3, 2025న ప్రారంభమైంది. భారత్ మరియు ఫిలిప్పీన్స్ నౌకాదళ నౌకలు పాల్గొన్నాయి. దక్షిణ చైనా సముద్రంలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్న చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తుల మధ్య ఇది జరిగింది. ఇక స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. 2025 చెస్ ఎస్పోర్ట్స్ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నస్ కార్ల్సన్, నార్వే దేశస్థుడు. ప్రపంచ నంబర్ 1 గ్రాండ్ మాస్టర్ అయిన మ్యాగ్నస్ కార్ల్సన్ తొలి చెస్ ఎస్పోర్ట్స్ ప్రపంచ కప్ 2025ను గెలుచుకున్నాడు. చెస్ ఎస్పోర్ట్స్ ప్రపంచ కప్ 2025 సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది.